హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు సర్ల స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చేసి స్ట్రీట్ సైడ్లో ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో మొత్తం టోటల్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. మాకైతే హాఫ్ లీటర్ మిల్క్ సరిపోతుంది. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ మంది ఉంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటే ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో మెన్షన్ చేసుకోను, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటే ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు ఈజీగా, సింపుల్గా నేను ముందే చెప్పాను. అండ్ ఇంట్లో మాత్రం ప్రస్తుతానికైతే యాపిల్, గోవా ఉంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో టైంకి మనకు ఉండవు కాబట్టి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటే నేనైతే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. మా పిల్లలకు మాత్రము లిక్విడ్ ఉండాలన్నమాట. ఎక్కువ ఫ్రూట్స్ క్వాంటిటీ వేయకుండా లిక్విడ్ టైప్లో చేస్తున్నాను ఫ్రూట్ సలాడ్ అయితే. సో యాపిల్ పొట్టు అయితే తీసేసుకోవాలన్నమాట. చాలామంది స్ట్రీట్ సైడ్లో మాత్రం యాపిల్స్ పొట్టు తీయరు, గమనించారు ఎప్పుడన్నా. సో కానీ మనం తీసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పొట్టు తీస్తేనే కొంచెం బెటర్. పొట్టుతో ఉంటే కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది అని అంటారు కదా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ యాపిల్ పొట్టు అయితే తీయాలి. నేనైతే తీస్తున్నాను. అండ్ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. కాజు, బాదం, మెయిన్గా ఖర్జూర పండు తెలుసు కదా అందరికీ. అది వేసైతే మాత్రం ఇంక ఫ్రూట్ సలాడ్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు అది వేస్తుండే, ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి ఉన్న ఫ్రూట్స్ తోటి సరిపెడుతున్నాను ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ అంటే ఉన్న ఫ్రూట్స్ అన్నీ తెచ్చి చేసుకోవడం అనే కాదు, ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్స్ ఉన్నాయో అప్పుడప్పుడు మనకు తినాలనిపించుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఉన్న ఫ్రూట్స్ తోటి సరిపెట్టవచ్చు ఫ్రూట్ సలాడ్. ఇక్కడ పండ్లది పొట్టు తీసుకున్నంత వరకు అక్కడ పాలైతే మరుగుతున్నాయి అనమాట. చాలా మరగాలి, ఎలా అంటే చిక్కదనం వరకు వచ్చేయాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు పాలల్లో. నేను పాలు పోసేటప్పుడే మరగబెట్టుకునే ముందు చిన్న గ్లాసు పచ్చిపాలైతే తీసుకున్నాను. కస్టర్డ్ పౌడరు పచ్చిపాలతో కలుపుకుంటేనే బాగుంటుంది అనమాట. చిక్కదనం బాగా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే యాపిల్ మాత్రం దయచేసి పొట్టు తీసి ఇవ్వండి. అలా పొట్టు తీసి మనం ఇస్తే వాళ్ళకి కొంచెం హెల్దీ. లేదంటే పొట్టుతోటి ఇస్తే వాళ్ళకి స్టమక్ పెయిన్, సో డైజెషన్ కానీ కొంచెం టైం పడుతుందిగా. యాపిల్ అయితే ఫైబరు, డైజెషన్ ఈజీగా అవుతుంది. కాకపోతే పొట్టుతోటి ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ గోవా అయితే తీసుకున్నాను. గోవా చూస్తే మీకు గ్రీన్ కలర్లో కచ్చిగా ఉంది అని అనుకుంటున్నారు. కచ్చి ఏం లేదు, టేస్ట్ మాత్రం బాగుంది, స్వీట్గా ఉంది. నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి సో ఖచ్చితంగా వేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా పైన అలా ఖచ్చిగా కనిపిస్తుంది, లోపల కొంచెం పండింది పండు. అలా ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేను అయితే పొట్టు తీసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ కట్ చేసుకునే విధానం అంతా హై ఉండొద్దు, మరీ స్మాల్ ఉండొద్దు, జస్ట్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం స్మాల్గానే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉండాలి కాబట్టి. అండ్ ఇప్పుడు సమ్మర్ ఇలా వస్తుంది కాబట్టి ఫ్రూట్ సలాడ్ అయితే మెయిన్గా చాలామంది అయితే ఫ్రూట్ సలాడ్ చాలామంది తింటారు. సో అదేదో ఇప్పుడు బయట 40 రూపీస్ 50 రూపీస్ ఎందుకు వేస్ట్ చేస్తారని నేను చెప్తున్నాను. అండ్ ఇంట్లోనే రెడీగా హోమ్ మేడ్ మంచిగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఐటమ్స్ వేసి డ్రై ఫ్రూట్స్, ఖర్జూర పండు ఆర్ హనీ కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక హనీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ లేదని నేను హనీ వేస్తలేను, ఉన్న పండ్లతోటే సరిపెడుతున్నాను ఫ్రూట్ సలాడ్. అండ్ మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు అనమాట. అండ్ వచ్చేది సమ్మర్ కాబట్టి డబుల్ అయితే వేస్ట్ చేసుకోకండి. ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి పిల్లలకు మంచిగా పెట్టండి, హెల్తీగా. ఫ్రూట్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ పచ్చిపాలు చెప్పాను ఇంతకు ముందుకు వీడియోలో, పచ్చిపాలు తీసుకున్నాను.
పాలు మరగబెట్టేటప్పుడే. అండ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను, టీ స్పూన్ అనమాట, 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను, టీ స్పూన్స్ లాంటివి, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. అండ్ ఉండలు కట్టకుండా అలా కలుపుకోవాలన్నమాట. ఉండలు కట్టినట్టయితే సో అసలు ఫ్రూట్ సలాడే మొత్తం పోయినట్టే. ఇంకా అలా ఉండలు కట్టుకోకుండా మంచిగా కలిపేసుకోవాలి. మనం పిండిని ఎలా కలుపుకుంటాం సో సేమ్ కస్టర్డ్ పౌడర్ కూడా సేమ్ అలానే కలుపుకోవాలి. అసలు చిన్న చిన్నవి కూడా ఉండలు కూడా కట్టొద్దు అనమాట. అండ్ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే ఫ్రూట్ సలాడ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఒకటికి 10 సార్లు ఇలా కలుపుకోవాలి చేయితోటి. ఇలా కలుపుకుంటేనే ఇది కుదురుతుందన్నమాట. లేదంటే మనం ఇలా ఉండలు కట్టింది ఇది డైరెక్ట్గా మనం కస్టర్డ్ పౌడర్ వాటర్ పోసుకుని డైరెక్ట్ మనం అలా పాలల్లో పోసేస్తే మాత్రం అదేంటంటే ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే వేస్ట్ అవుతుంది. ఎలా కనిపిస్తుంది అంటే మిల్క్లో ఇలా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి, అలా అది అందులో పాలల్లో పౌడర్ వేసినాక అది మొత్తం ఉండలతో ఉండిపోతుంది వేడి మీద. అది మళ్ళీ కూడా మెల్ట్ అవ్వడం కష్టము. ఫ్రూట్ సలాడే మొత్తం పోతుంది అనమాట. అండ్ అందుకే మనం ఫస్టే చూసుకోవాలి, అది బాల్స్ కట్టుకోకుండా చూసుకోవాలన్నమాట. అండ్ మరిగే పాలల్లో కస్టర్డ్ పౌడర్ అయితే వేసాము. సో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడమే ఒక పెద్ద పని అయితే ఇందులో వేయడం ఇంకొక పెద్ద పని అనమాట. వేసి మంచిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. చాలా క్వాంటిటీ అనేది చిక్కదనంలో వచ్చేవారికి చూడాలి. అండ్ నెక్స్ట్ అయితే ఒక 5 to 10 మినిట్స్ అలా పెట్టాలి. నేను చెప్పాను కదా ఇదే కస్టర్డ్ పౌడరు. నేను ఇంతకుముందుకు బిఫోర్ చూపెట్టడం మర్చిపోయాను. ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్. నేను వాడుతుంది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అయితే వెనిలా ఫ్లేవర్ అనమాట. యాస్టీజ్గా మనం వెనిలా ఐస్ క్రీమ్ తింటే ఎలా ఫ్లేవర్ వస్తుంది అండ్ ఈ ఫ్రూట్ సలాడ్ తింటే కూడా అలా ఫ్లేవర్ వస్తుంది అనమాట. వెనిలా ఈజ్ ద బెస్ట్ కస్టర్డ్ పౌడర్లో నాకు తెలిసి. నేను ఇదే వాడతాను కాబట్టి చెప్తున్నాను. పాలను మాత్రము 1 మినిట్కి అలా కలుపుకుంటూ ఉండాలి. జస్ట్ 5 to 10 మినిట్స్ లోపే పౌడర్ వేసాక మనం గ్యాస్ మీద పెట్టాలి. ఆ తర్వాత తీసేయాలి. కస్టర్డ్ పౌడరే కొంచెం చూసి వేసుకోవాలన్నమాట క్వాంటిటీ. అండ్ ఒక 5 to 10 మినిట్స్ అయితే తీసేయాలి. అండ్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడే వేయొద్దు అనమాట. చాలా చల్లగా కావాలి ఫ్రూట్స్. టోటల్గా చల్లగా అయినాక ఫ్రూట్స్ అందులో వేస్తే బాగుంటుంది. అండ్ లాస్ట్కి వచ్చేసి హనీ ఉంటే హనీ కూడా వేసుకోవచ్చు. ఇంకా హనీ ఉంటే టేస్ట్ బాగుంటుంది. నేను లేదని ప్రస్తుతానికి ఉన్న దాంట్లోనే సరిపెడుతున్నాను ఫ్రూట్ సలాడ్. ఫైనల్గా ఇది మాత్రం చల్లగా కావాలి. ఇంకా సమ్మర్ కాబట్టి వస్తుంది, సమ్మర్ కాబట్టి ఫ్రూట్ సలాడ్ చేసుకొని ఫ్రూట్స్ అన్నీ వేసాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మాత్రం సూపర్, అసలు టేస్టే వేరు. అండ్ ఇంకా ఇందులో టేస్ట్ కూడా బాగుంటుంది, కానీ ఇప్పుడు లేవు కాబట్టి గోవా అండ్ యాపిల్ తోటి సరిపెట్టాను.